హలో ఫ్రెండ్స్, మేము ఎప్పుడు ఊరు వెళ్ళి రిటర్న్ అయినా సరే హైదరాబాద్కి మేము ఆ రోజు వెళ్ళే రోజు మాకు మాత్రం నాటుకోడితోనే లంచ్ కానీ డిన్నర్ కానీ ఉంటుంది. ఒక్కొక్కసారి మేము జర్నీలో ఉండేటప్పుడు కూడా మాకు బాక్స్కి పెట్టేస్తారు. కానీ మేము ఈసారి ఇంటి దగ్గరే తిని స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇది ఇలా పొయ్యి పైన కాల్చితే ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. అండ్ నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను. ఆనియన్స్ ఎప్పుడు చిన్న సైజులో కట్ చేయకూడదంటే పెద్ద సైజులోనే కట్ చేయాలంట. మా అత్తయ్య గారు చెప్పారు నాకు అది ఆ టిప్. అండ్ ఇవన్నీ కలిపి పెట్టేస్తున్నాం. ముందు ఆనియన్స్ వేపడం కానీ అలా ఏం చేయట్లేదు అనమాట. ముందు కొంచెం ఆనియన్స్ వేసేసి అది మొత్తం వాటర్ ఫామ్ అయ్యే వరకు కుక్ చేశాక పసుపు, ఉప్పు, కారం అన్నీ అప్పుడే యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చికెన్కున్న వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. 2 విజిల్స్ పెట్టేస్తే ఈజీగా కుక్ అయిపోతుంది. చాలా టెండర్గా కుక్ అవుతుంది అనమాట. అండ్ మనకు కావాలనుకుంటే కొంచెం దగ్గర చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్.